దృక్కోణంలో ఈరోజు మన ముందున్న ప్రశ్న ఒక బీటెక్ చేసే అబ్బాయి నుంచి వచ్చింది. నాకు లైఫ్ అంటే క్లారిటీ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లా, ఫ్యూచర్ కనిపించడం లేదు. నేను పెద్ద పెద్ద సెలబ్రిటీ ఆంటర్ప్రినర్స్ని ఫాలో అవుతూ ఉంటాను. ఈలాన్ మస్క్, స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్, స్టార్టర్ కిట్. వీళ్ళు ఎప్పుడూ విజన్ గురించి, క్లారిటీ గురించి మాట్లాడుతూ ఉంటారు. క్లారిటీ రావాలంటే కెరీర్ మీద ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఒక విజన్ డెవలప్ చేసుకోవడం ఎలా, ఇలాంటి విషయాలన్నీ ఈ అబ్బాయి అడిగాడు. మీరు కూడా నన్ను ఏదైనా ప్రశ్నలు అడగాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక ఫామ్ ఉంది. ఆ ఫామ్ లింక్ క్లిక్ చేసి మీ ప్రశ్నలు నాకు పంపించవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆంటర్ప్రినర్స్కి, ఈ సెలబ్రిటీలకి, బాగా సక్సెస్ఫుల్ అయిన ఎవరైనా సరే వాళ్ళందరికీ క్లారిటీ అని, విజన్ అని ఇవే ఉండవండి. వాళ్ళకి మహా అయితే ఒక వేగ్ ఫోకస్ పాయింట్ ఉంటుంది, కన్విక్షన్ ఉంటుంది, అంతేగాని క్లారిటీ ఉండదు. ఫ్యూచర్ ఏంటి అన్న క్లారిటీ ఉన్న ఒకే ఒక వ్యక్తి బ్రహ్మదేవుడు. ఆయన్ని మినహాయిస్తే ప్రపంచంలో ఇంకెవరికీ క్లారిటీ అనేది ఉండదు. మన వీళ్ళకి క్లారిటీ ఉంది అని ఊహించుకోవడానికి కారణం ఏంటంటే, కొన్ని న్యూస్ పేపర్ ఆర్టికల్స్, కొన్ని మ్యాగజైన్స్లో లేకపోతే బ్లాగ్స్లో పోస్ట్ చేసే కొన్ని పోస్టులు. ఇవి ఎలా ఉంటాయంటే, ఒక చిన్న బాబు ఉన్నాడు, ఒక మారుమూల కుగ్రామంలో పుట్టాడు, చిన్నప్పటి నుంచి ఒక ఈకామర్స్ సైట్ పెట్టాలని అనుకున్నాడు, పెద్ద ఈకామర్స్ సైట్ పెట్టాడు. ఇలా చెప్తూ ఉంటారు. అంటే నేను కొంచెం దీన్ని ఎగ్జాజరేట్ చేశాను, ఐ అగ్రీ. బట్ వీళ్ళు చెప్పేది ఎలా ఉంటుందంటే, ఈకామర్స్, ఇంటర్నెట్ భూమి ఇదంతా మొదలైంది ఎప్పుడు అంటే, అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు వచ్చిన టైం చెప్తున్నా. ఈడ్చిదంతే గట్టిగా 10 ఏళ్ళు అయింది. 2013 ఆ ప్రాంతం వేసుకోవచ్చు కదా. 2016లో జియో వచ్చింది, అప్పుడే బాగా స్ప్రెడ్ అయింది. దానికి ముందు కూడా టెక్నాలజీ, ఇంటర్నెట్ ఇవంతా ఉన్నాయి కానీ, బట్ వైడ్లీ యాక్సెసిబుల్ అయింది ఎప్పుడు, ఒక 10-15 సంవత్సరాల క్రితం. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం నాకు డ్రీమ్ ఉంది, నేను 8 years అప్పుడే ఇది చేద్దాం అనుకున్నాను, అది చేద్దాం అనుకున్నాను. ఇవన్నీ కబుర్లు. మీరు ఈ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్స్ దగ్గరికి వాళ్ళు చిన్న వయసులో వెళ్ళి నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడిగితే వాళ్ళు చెప్పే నిజమేంటో తెలుసా? సైంటిస్ట్, ఆస్ట్రోనాట్, మెజిషియన్ ఇలా చెప్తారు. అంటే మనకెంత తెక్కు ఉందో వాళ్ళకు కూడా అంతే తెక్కు ఉంది. చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ పట్టుకొని ఎవరూ పనిచేసి కన్సిస్టెంట్గా ఒక 20 yearsలో దాన్ని అచీవ్ చేసి, ఇదంతా ఒక అబద్ధం. ఇది ఒక చందమామ కథలో చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ దీంట్లో వాస్తవం అనేది శూన్యం. 22 సంవత్సరాలకి అమీర్పేట కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతారు, ఏవేవో ట్రై చేస్తుంటారు. అనుకోకుండా ఒక ర్యాండమ్ ఐడియా ఏదో ట్రై చేద్దాం అనిపిస్తుంది, ఒక వెబ్సైట్ పెడతారు, ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు, అది వైరల్ అయిపోతుంది. ఇంకా వాళ్ళ లైఫ్ తిరిగిపోతుంది. ఇంకా వాళ్ళు కూర్చొని లైఫ్ అంటే ఇది, జీవితం అంటే విజన్ ఉండాలి, క్లారిటీ ఉండాలి, తొక్క తోటకూరని మనకు లెక్చర్లు ఇస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి జరిగింది ఏంటి? వాళ్ళు కూడా మీలాగా నాలాగా చిన్నప్పుడు మెజిషియన్ అవుతా, ఆస్ట్రోనాట్ అవుతా ఇలా చెప్పి అన్నీ ట్రై చేస్తూ, రకరకాల చోట్ల రాళ్ళు వేస్తూ, ఏదో ఒక రాయి తగలగానే వాళ్ళకి పెద్ద సక్సెస్ వస్తుంది. అయితే వీళ్ళ దగ్గర మంచి క్వాలిటీస్ ఉండవు అని నేను అనట్లేదు. వాళ్ళ దగ్గర బోల్డ్ అని మంచి క్వాలిటీస్ ఉంటాయి. కానీ క్లారిటీ, విజను, ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నాం, ఫ్యూచర్ అసలు ఎట్లా ఉంటుంది, ఇది చాలా 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 రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ పీపుల్లో ఉండే క్వాలిటీ. ఈ క్వాలిటీస్ అన్నీ అందరూ ఆంటర్ప్రినర్స్లో ఉండవు. కొంతమంది తెలివితేటలు లేకపోయినా కూడా కేవలం లక్ వల్ల సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా విజన్, క్లారిటీ అని మాట్లాడతారు. వాళ్ళ పాస్ట్ చూసుకుంటే ఏది ఉండదు, రకరకాల విషయాల మీద బౌన్స్ అవుతూ అనుకోకుండా బోర్ల బుట్లో పడతారు, సెలబ్రిటీ అయిపోతారు. మనం వాళ్ళని చూసి అది నేర్చుకోవాలని అనుకుంటాం. అదృష్టవంతుల దగ్గర నేర్చుకోవడానికి చాలా చాలా తక్కువ ఉంటుంది. మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఒక పని కన్సిస్టెంట్గా 10 సంవత్సరాలు చేసి మెల్లిమెల్లిగా సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోండి. అదృష్టవంతులు నోరు తెరిచి ఏదేదో చెప్తారు, విజన్ అని, క్లారిటీ అని, అది నమ్మకండి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి కూడా మీరు అనుకుంటున్న క్లారిటీ ఉండదు అన్న విషయం మీకు క్లియర్గా అర్థమైంది కదా. మరి క్లారిటీ లేని మీరు ఏం చేయాలి, అసలు మీ క్లారిటీ ఎందుకు లేదు, దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మీరు చిన్నప్పటి నుంచి ఒక చదువుకుంటూ ఉంటారు. అది మోస్ట్లీ మగపిల్లలు అయితే ఇంజనీరింగ్, అమ్మాయిలు అయితే డాక్టరు, బీఫార్మసీ. ఈ రెండు అందరికీ తెలిసినవి. ప్రతి ఒక్కళ్ళు దీని మీద పడతారు. ఒక మైనర్ పర్సెంటేజ్ చార్టెడ్ అకౌంటెంట్ అని ఈ వేరే స్ట్రీమ్స్లోకి వెళ్తారు. మనం చిన్నప్పటి నుంచి ఈ ట్రాక్లో ఉన్నప్పుడు మనకు అసలు కంటికి ఏది కనిపించదు, మనకి వేరే ఇండస్ట్రీల యొక్క ఎక్స్పోజర్ ఉండదు. అసలు మనం చదువుతున్న చదువుకి అప్లికేషన్స్ ఏంటి, రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఏంటి, అసలు నాకున్న ఆప్షన్స్ ఏంటి అన్న విషయం ఎవరు చెప్పరు. మీ ముఖాన ఒక డిగ్రీ విసిరేసి మిమ్మల్ని కాలేజీ నుంచి తరిమేస్తారు. మీకు క్లారిటీ తెచ్చుకోవడానికి అసలు టైం ఎక్కడుంది? మీ లైఫ్ అంతా చదివే అయిపోయింది. బీటెక్ చేస్తున్నారు, లేకపోతే బీఫామ్ చేస్తున్నారు, అదే మీ లైఫ్ అయిపోయింది. మీరు ఎప్పుడైనా ఇండస్ట్రీ టూర్స్కి వెళ్ళారా? రకరకాల జాబ్స్ చేసే వాళ్ళతో మాట్లాడారా? అలాంటి వాళ్ళు మీ కాలేజ్కి వచ్చి లెక్చర్స్ ఇచ్చారా? లేదు. ఎప్పుడూ మీ ఫోకస్ పాయింట్ ఒక్కటే అయింది, అది బీటెక్ లేదంటే బీఫామ్. అవునా కదా? మీకు క్లారిటీ లేకపోవడానికి కారణం మీరు కాదు,
మన ఎడ్యుకేషన్ సిస్టమ్. ప్రతి ఒక్కళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ని బ్లేమ్ చేయడం అలవాటు అయిపోయిందని అనుకోకండి. నిజంగానే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది దారుణంగా ఉంది. ఒక ఐడియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్న సొసైటీలో కనుక మనం బతుకుతుంటే యాక్చువల్గా జరగాల్సింది ఏంటంటే, మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే ఆ చివరి 6 నెలలు ఏదైతే ఉందో ఆ 6 నెలల పాటు మీకు రియల్ వరల్డ్ ఎక్స్పోజర్ ఉండాలి. రకరకాల ఇండస్ట్రీలు, రకరకాల ఫ్యాక్టరీలు, రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, రకరకాల ఆఫీసుల దగ్గరికి మిమ్మల్ని టూర్ కోసం తీసుకెళ్ళాలి. అంటే 6 నెలల పాటు మీరు రకరకాల ఇండస్ట్రీలో డొమైన్స్ అన్నీ చూస్తూ ఉంటారు. మీకేది సెట్ అవుతుంది, ఒక్కొక్కళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ వర్కింగ్ మోడ్ ఎలా ఉంది, ఇవన్నీ మీరు చూసి క్లారిటీ మెల్లిమెల్లిగా తెచ్చుకుంటారు. జస్ట్ ఇమాజిన్ అండి, 6 నెలల పాటు మీరు రకరకాల ఫ్యాక్టరీస్కి వెళ్ళారు, ఆఫీసులకి వెళ్ళారు, ఎంతోమంది ప్రొఫెషనల్స్తో మీరు మాట్లాడారు. మీ కాలేజీకి వచ్చి వాళ్ళు 3-4 గంటలు లెక్చర్ ఇస్తున్నారు. అసలు ఆ ఇండస్ట్రీలో ఉన్న ట్రెండ్స్ ఏంటో మీకు చెప్తున్నారు. 20 years బ్యాక్ ఆ ఇండస్ట్రీ ఎలా ఉండేది, ఇప్పుడు ఆ ఇండస్ట్రీ ఎలా రూపాంతరం చెందుతుంది, ఆ ఇండస్ట్రీలో ఎప్పుడు డిమాండ్స్ ఉన్నాయి, ఎప్పుడు ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ మీకు చెప్తే మీకు ఎంత క్లారిటీ వస్తుంది? ప్రతి ఒక్క ఇండస్ట్రీకి వెళ్ళి ఇంటర్న్షిప్ చేయడం అనేది కుదరదు, టూర్స్ చేయడం అనేది కుదరదు. కానీ ఒక 20 మంది ఎంప్లాయీస్, రకరకాల డొమైన్స్, రకరకాల ఎక్స్పీరియన్స్ లెవెల్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ వచ్చి 6 నెలల పాటు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నారు. ఇండస్ట్రీ ఇట్లా ఉంటుంది, దాని పైప్ లైన్ ఇట్లా ఉంటుంది, మీకు గ్రోత్ ఇలా ఉంటుంది. వీటన్నిటి గురించి 1 రోజు 2 రోజులు కౌన్సిలింగ్ కాదండి, 6 నెలల పాటు ఎక్స్పీరియన్షియల్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంటే మిమ్మల్ని ఒక ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్లోకి తీసుకెళ్ళాలి. ఇలా చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. అయితే ఇదంతా ఒక పగటి కళ అని మనందరికీ తెలుసు. మన కాలేజీలు అలా ఆపరేట్ అవ్వవు. మిమ్మల్ని అందరినీ కాసేపు నా కళలోకి తీసుకొచ్చేసాను. అంటే నేను కాలేజ్ మొదలు పెడితే లాస్ట్ 6 months కాదు, యాక్చువల్గా ఎంటైర్ 3 years మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని నేను అనుకుంటాను నా కాలేజ్లో. సో ఇది జరిగే పని కాదు. ఎగ్జిక్యూషన్ అనేది చాలా చాలా కష్టం. ఇదంతా ఇలా జరిగితే బాగుంటుంది అనేది ఒక చిన్న ఊహ మాత్రమే. రియాలిటీ అయితే ఇలా ఉండదు. కాలేజీలు బాగా చదువుకున్న వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అని కొన్ని ఆపర్చునిటీస్ మీ ముందు పెడతాయి. మీకు ఏదైనా కాస్త బట్టే స్కిల్ ఉందంటే మీకు ఆ ఉద్యోగం వస్తుంది, లేకపోతే రాదు. ఇక్కడతో కేల్కతం దుకాణం బంద్, అక్కడతో అయిపోయినట్టే. ఇలాంటి పరిస్థితుల్లో స్టూడెంట్స్ క్లారిటీ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. విద్యార్థులందరూ ముందుగా వాళ్ళ ఇంటర్నెట్ ప్రెజెన్స్ అనేది పెద్దది చేసుకోవాలి. ఇంటర్నెట్లో వాళ్ళ ప్రొఫైల్స్ అనేవి సాలిడ్గా తయారు చేసుకోవాలి. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ అవ్వచ్చు, ఇవన్నీ చాలా చాలా సాలిడ్గా బిల్డ్ చేసుకోవాలి. తిన్నాను, పడుకున్నాను, తెల్లారింది, బిర్యానీ తిన్నాను, ఈరోజు షాపింగ్ చేశాను, ఇట్లాంటివి కాదు. ఒక ప్రొఫెషనల్ లింక్డ్ఇన్ ప్రొఫైల్, దీంతోపాటు ఒక ఇన్స్టా ప్రొఫైల్, అవసరమైతే ఫేస్బుక్ ప్రొఫైల్, ఇవన్నీ చాలా చాలా ప్రొఫెషనల్గా మీరు బిల్డ్ చేసుకోవాలి. ఇది స్టెప్ నెంబర్ 1. మీ ప్రొఫైల్స్ అన్ని సాలిడ్గా బిల్డ్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ టెక్స్ట్ బుక్లు తీసుకోండి. వాటికి సంబంధించిన పీడిఎఫ్ డాక్యుమెంట్లు మీకు ఇంటర్నెట్లో ఈజీగా దొరుకుతాయి. ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్లో Ctrl+F అని కొట్టండి. మీకు సెర్చ్ బార్ వస్తుంది. అక్కడ మీరు టైప్ చేయాల్సిన వర్డ్స్ అప్లికేషన్స్ ఆఫ్ ఈ 2 పదాలు సెర్చ్ చేయండి. మీకు కొన్ని రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే, అప్లికేషన్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్, అప్లికేషన్స్ ఆఫ్ XYZ టెక్నాలజీ. ఇలాగా మీకు మీరు నేర్చుకుంటున్న ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అప్లికేషన్స్, అంటే ఆ నాలెడ్జ్ ఏ ఇండస్ట్రీలో వాడతారు అని మీకు ఒక చిన్న లిస్ట్ వస్తుంది. ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్లో ఇది ఉంటుంది. ఆప్టికల్ ఫైబర్ అంటే ఇంటర్నెట్ కోసం వాడతారు, లేకపోతే నాసా వాళ్ళు దీనికి వాడుతున్నారు, లేకపోతే ఈ ఇండస్ట్రీ వాళ్ళు ఇలా వాడుతున్నారు. ఇలా మీకు లిస్ట్ వస్తుంది. అంటే ఈ కంపెనీస్, ఈ ఇండస్ట్రీస్లో ఆప్టికల్ ఫైబర్ అనే టెక్నాలజీ యొక్క అప్లికేషన్ ఉంది అని మీకు లిస్ట్ వస్తుంది. మీరు చేయాల్సింది ఏంటంటే, ఆ ఇండస్ట్రీ పేరు తీసుకోండి. టెలికమ్యూనికేషన్సా, ఇంజనీరింగా, క్రిమినల్ ఇన్వెస్టిగేషనా, ఇలా మీరు ఆ ఇండస్ట్రీ పేరు తీసుకొని ఇంటర్నెట్లోకి వెళ్ళి ఆ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీల పేర్లు వెతకండి. ఒక్కొక్క ఇండస్ట్రీకి సంబంధించిన 10-15 టాప్ కంపెనీస్ని పట్టుకోండి. కొన్ని చిన్న చిన్న కంపెనీలు పట్టుకోండి. మీ దగ్గర ఒక స్ప్రెడ్షీట్ తయారైపోవాలి. దగ్గర 150 కంపెనీలు లేదంటే 200 కంపెనీల స్ప్రెడ్షీట్ మీరు తయారు చేసుకోండి. ఈ టెక్నాలజీ ఈ ఇండస్ట్రీలో వాడుతున్నారు, ఈ ఇండస్ట్రీకి సంబంధించిన 10 కంపెనీలు, 20 కంపెనీలు. ఈ లిస్ట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ కంపెనీ వెబ్సైట్స్లోకి వెళ్ళి వాళ్ళ అడ్రస్లు, ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ అడ్రస్లు గ్యాదర్ చేయండి. ఇప్పుడు మీరు అసలు వర్క్ మొదలు పెడతారు. అదేంటంటే, ప్రతి ఒక్క కంపెనీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్లోకి వెళ్ళి అక్కడ హెచ్ఆర్లు, సీనియర్ ఎంప్లాయీలు, డిపార్ట్మెంట్ హెడ్స్, వాళ్ళందరికీ ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ కానీ కనెక్షన్ రిక్వెస్ట్ కానీ పెట్టండి.
ఇలా పెట్టిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు 100 మెసేజ్లు పెడితే 90 మెసేజ్లకు రిప్లై రాదు. మెసేజ్ అనేది చాలా ప్రొఫెషనల్గా క్రాఫ్ట్ చేసుకోవాలి, చాలా ఇంప్రెసివ్గా పెట్టాలి. అలాగని గివ్ మీ అన్ ఆపర్చునిటీ సార్, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ ఇలాంటి మాటలు వాడకండి. గివ్ మీ అన్ ఆపర్చునిటీ, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ అన్న మాట అసలు ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించి దాన్ని ఓవర్ అబ్యూజ్ చేశారు. మీరు చెప్పాల్సిన మాటలు ఏంటంటే, నేను మీ కంపెనీ యాక్టివిటీస్ చూస్తున్నాను, ఇంటర్నెట్లో దాని గురించి బోల్డంత న్యూస్ చదివాను, మీరు చేస్తున్న వర్క్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఫ్రాంక్గా చెప్పాలంటే కాలేజ్ మానేసి ఇప్పుడే మీ కంపెనీలో ఒక ఇంటర్న్షిప్ చేయాలని ఉంది, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ యూ గైస్. ఇలా కొంచెం ఎక్సైట్మెంట్తో మెసేజ్ పెట్టండి. ఒక్కసారి మీరు ఊహించుకోండి, కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ లక్షల మంది స్టూడెంట్స్ చదువు అంతా అయిపోయిన తర్వాత కూడా చాలా చాలా బద్ధకంగా ఉంటారు, ఒక రెజ్యూమ్ కూడా ప్రాపర్గా ప్రిపేర్ చేయరు. అలాంటిది మీరు చదువుకునే రోజుల్లోనే వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ కంపెనీ గురించి రీసెర్చ్ చేసి మీరు చేస్తున్న వర్క్ అద్భుతంగా ఉంది, నేను న్యూస్లో మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, మీరు భలే వర్క్ చేస్తున్నారు, మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్లో మీరు పోస్ట్ చేసే పోస్టులు చూస్తుంటే ఇప్పుడే కాలేజ్ వదిలేసి మీ దగ్గరికి వచ్చి పనిచేయాలనిపిస్తుంది, ఇలా మీరు వాళ్ళకి ఈమెయిల్ చేశారు. ఇది చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ మా దగ్గరికి వస్తున్నారు కానీ వాళ్ళు బేసిక్ రీసెర్చ్ కూడా చేయరు, ప్రాపర్గా ఈమెయిల్ చేయరు, కనీసం ప్రాపర్గా ప్రిపేర్ చేసిన ఒక CV ఉండదు, అన్ని స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటాయి, ఉన్నదే A4 సైజ్ పేపర్లో ఒక చిన్న CV, దాంట్లో బోల్డ్ అని స్పెల్లింగ్ మిస్టేక్లు, ఇలాంటి స్క్రాప్ అంతా బోల్డ్ అంతా చూస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళ మధ్యలో నుంచి మీరు ఒక తామర పువ్వులాగా బయటకు వచ్చారు. నేను మీ కంపెనీ కోసం పని చేస్తాను, ఐఎమ్ ఎక్సైటెడ్, అవసరం అయితే జీతం లేకుండా పని చేస్తానని కూడా పెట్టండి. ఇలా మీరు వాళ్ళని అడిగినప్పుడు క్లియర్గా స్టాండ్ అవుట్ అవుతారు. మీరు కనుక సరైన టైంలో అప్రోచ్ అయితే మీకు ఒక 2-3 నెలల ఇంటర్న్షిప్ ఇచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. ఇలా మీరు ఒకళ్ళకి కాదు, ఇద్దరికి కాదు, కనీసం 200 కంపెనీలకి ఈమెయిల్ పెట్టాలి. 200 కంపెనీలకి ఈమెయిల్ చేస్తే మీకు వచ్చేది మహా అయితే 7 లేదంటే 8 రెస్పాన్సులు. ఈ రెస్పాన్సెస్లో మీరు ఒక మంచి అవకాశాన్ని పిక్ చేసుకోండి, ఆ కంపెనీకి ఇంటర్న్గా జాయిన్ అవ్వండి. సెకండ్ ఇయర్ అవ్వచ్చు, థర్డ్ ఇయర్ అవ్వచ్చు, మీరు మేనేజ్ చేసుకునే కెపాసిటీస్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. ఇలా ఈమెయిల్ పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ మొత్తం అబ్జర్వ్ చేయండి, పైప్ లైన్ ఎలా ఉంది, ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరి శాలరీ రేంజ్ ఎంత ఉంది, అక్కడ పనిచేసే వాళ్ళకి రెస్పెక్ట్ దొరుకుతుందా, డబ్బు దొరుకుతుందా, లేకపోతే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందా, లేకపోతే పిచ్చ వర్క్ సాటిస్ఫాక్షన్ ఉందా, ఇవన్నీ ఫస్ట్ హ్యాండ్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సీనియర్లు ఉంటారు, జూనియర్లు ఉంటారు, క్యాంటీన్లో బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకుంటారు, ఇండస్ట్రీ ట్రెండ్స్ గురించి, ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన టెక్నాలజీస్ గురించి, ఇండస్ట్రీ ఎటువైపు వెళ్తుంది, ఇలాంటి సంభాషణలు అన్నీ జరుగుతాయి. వీటన్నిటికీ మీరు ఎక్స్పోజ్ అవుతారు. ఇవన్నీ లక్షల రూపాయలు పోసినా కూడా ఏ కాలేజీలో మీకు నేర్పించరు. ఇలా మీరు గ్యాదర్ చేసుకున్న నాలెడ్జ్తో పాటు మీకు బోల్డ్ అంతమంది కాంటాక్ట్ నెంబర్లు దొరుకుతాయి, మీకు బోల్డ్ అంతమంది ఫ్రెండ్స్ అవుతారు. ఇప్పుడు మీకున్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో కాలేజీలో, వాళ్ళు కాకుండా ప్రొఫెషనల్స్, 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు మీకు ఫ్రెండ్స్ అయితే ఎలా ఉంటుంది, వాళ్ళ దగ్గర మీరు మంచి పేరు కొట్టేస్తే ఎలా ఉంటుంది. ఇలా మీరు రకరకాల కంపెనీస్లో నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నారంటే అందరికంటే వేగంగా ముందుకెళ్తారు. క్లారిటీ అనేది రకరకాల విషయాలు ట్రై చేయటం వల్ల మీకు వస్తుంది. రకరకాల ఆప్షన్స్ ట్రై చేయాలి. ఇవన్నీ ట్రై చేసిన తర్వాత, రకరకాల ఇంటర్న్షిప్స్ చేసిన తర్వాత, ఇది నాకు సూట్ అవుతుంది, ఇది నాకు సూట్ అవ్వట్లేదు, ఇలా మీకు ఒక స్పష్టత మెల్లిమెల్లిగా వస్తుంది. కొన్ని ఇంటర్న్షిప్స్కి మీరు వెళ్ళినప్పుడు, వచ్చాడు రా బాబు, వీడు ఎందుకు వచ్చాడు రా, అసలు వీడికి ఎందుకు ఆపర్చునిటీ ఇచ్చాం అని ఏడుపు మొహం పెడతారు. అంటే మీకు అది సరిగ్గా సెట్ అవ్వలేదని అర్థం, అక్కడ మీరు పర్ఫామ్ చేయలేకపోతున్నారు. ఇంకో ఇంటర్న్షిప్కి వెళ్ళండి, గట్టిగా ట్రై చేయండి, అవ్వకపోతేనే మీరు ఇంకో దానికి మూవ్ అవ్వండి. అక్కడికి వెళ్ళగానే మీకు మంచి రెస్పాన్స్ రావచ్చు. మీరు రాగానే, అరే నువ్వు వచ్చావు, బోల్డ్ అంతా క్లరికల్ వర్క్, మీనియల్ జాబ్స్ అంతా నువ్వు చేసేస్తావు అంటే కొంత స్క్రాప్ వర్క్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి కొంచెం తలనొప్పి వర్క్, రిపిటేటివ్ వర్క్ ఉంటుంది, అది మీకు ఇచ్చేస్తారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు బర్డెన్ కొంచెం తీసేసుకుంటున్నారు. వాళ్ళకి అది పనికిరాని వర్క్ అవ్వచ్చు, కానీ ఒక ఫ్రెషర్గా ఏ ఎక్స్పీరియన్స్ లేని మీకు అది బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ఇస్తుంది. వాళ్ళ ముఖంలో కనుక మిమ్మల్ని చూడగానే వెలుగు వచ్చిందనుకోండి, అరే వీడు వచ్చాడు, పని చేసేస్తాడు, చాలా వరకు నా నుంచి బర్డెన్ తీసేసుకుంటాడు, ఇలా కనుక వాళ్ళు రెస్పాండ్ అవుతుంటే మీరు ఆ డొమైన్లో వర్క్ అనేది బాగా చేస్తున్నారని అర్థం, మీకు అది బాగా సెట్ అయిందని అర్థం. మీరు అక్కడ కనుక కంటిన్యూ చేస్తే కొన్ని రోజులు మీ వర్క్ అంతా వాళ్ళు చూస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా, అరే అద్భుతంగా వర్క్ చేస్తున్నావు, డిగ్రీతో సంబంధం లేదు, నీకు ఇక్కడ జాబ్ ఉందని నువ్వు ఫిక్స్ అయిపో, కుదిరినంత ఫాస్ట్గా నీ స్టడీస్ పూర్తి చేసుకొని ఇక్కడికి వస్తే నీకు ఒక డోర్ ఓపెన్ చేసి ఉంచుతాం, నువ్వే మా ఫస్ట్ ప్రయారిటీ, మేము ఒక ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటున్నాం, మెల్లిగా చేసుకో, బ్యాక్గ్రౌండ్లో నీ గ్రాడ్యుయేషన్ అంతా చేసుకో,
కావాలంటే ఫుల్ టైం ఎంప్లాయీగా నువ్వు జాయిన్ అయిపోయినా కూడా మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు, ఎగ్జామ్స్ వస్తే కనుక ఆ టైంలో మేము లీవ్ ఇస్తాం, ఇలా కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. ఇలా వాళ్ళ సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం మాత్రమే కాదు, మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఎలాగా? ఆ పని చేస్తుంటే మీకు మజా వస్తుంది. మజా రావటం అంటే ఏంటి? మీకు 100% ఈజీగా ఉన్న వర్క్ చేస్తే మీకు ఎప్పుడు మజా రాదు. 70% ఈజీగా ఉండాలి, 30% డే టు డే ఛాలెంజెస్ ఉండాలి. అంటే పొద్దున మొదలుపెట్టినప్పుడు అరే ఇది చాలా టఫ్గా ఉంది, బట్ దీన్ని నేను క్రాక్ చేస్తా, ఇలాంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. బికాజ్ మీరు అప్పటికే కొన్ని క్రాక్ చేసి ఉన్నారు. సో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం చాలా చాలా మజా ఇవ్వాలి. ఆ ప్రాబ్లం చూసి మనం భయపడకూడదు. ఇది నేను మ్యాక్సిమం 6 గంటల్లో క్రాక్ చేస్తా, దీన్ని నేను ఒక 1 వీక్లో సాల్వ్ చేయగలను. ఇలా మనకి ప్రాబ్లం చూడగానే ఎక్సైట్మెంట్ రావాలి. ఆ ప్రాబ్లం చూసి మనం భయపడిపోయి అరే నేను చేయలేనేమో అని మన కాన్ఫిడెన్స్ని కిల్ చేసినట్టు ఉండకూడదు. ఎప్పుడైనా సరే మన కాన్ఫిడెన్స్ అనేది ఎలా బిల్డ్ అవుతుంది? 70% మనం స్మూత్గా వర్క్ చేసుకుంటూ 30% వర్క్ ఛాలెంజింగ్గా ఉంది అంటే మనకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఆ కెరీర్లో మనం వేగంగా ముందుకెళ్ళచ్చు. ఒకవేళ మనం చేసే వర్క్ కనుక 90% ఛాలెంజింగ్గా ఉంది అంటే ప్రతి ఒక్క అసైన్మెంట్, ప్రతి ఒక్క టాస్క్ మనకి భయం తెప్పిస్తుంది. అలాంటి వర్క్ మనకు అస్సలు సెట్ కాదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, 90% ఛాలెంజింగ్గా ఉన్న వర్క్ అనేది ఎప్పుడూ మనం తీసుకోకూడదు. మనం ఎంత తెలివైన వాళ్ళమైనా సరే ఆ పర్టికులర్ డొమైన్లో మనల్ని వేస్ట్ ఫెలో కింద ట్రీట్ చేస్తారు. మనకి ఎప్పుడైనా సరే వర్క్ 70% ఈజీగా ఉండాలి, 30% మనం సాల్వ్ చేయగలము అనే ఛాలెంజెస్ ఉండాలి. ఇలా మీరు రకరకాల ఇంటర్న్షిప్స్ అని ట్రై చేయండి. కొన్నిసార్లు ఇంటర్న్షిప్స్ అనేవి అంత ఈజీగా దొరకవు. మీరు వెతుకుతున్న టైంకి అక్కడ ఇంటర్న్షిప్ ఉండకపోవచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఎవరైనా ఒక ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని పట్టుకోండి, అతనికి ఈమెయిల్ చేయండి, నేను మీతో సాయంత్రం పూట 2 గంటల పాటు ఆన్లైన్లో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నేను మీకు అసిస్టెంట్గా పనిచేస్తాను, మీరు ఏదైనా వర్క్ షేర్ చేయగలరా, మీరు ఏదైనా నాకు కొంచెం నాలెడ్జ్ షేర్ చేయగలరా, మీకు ఏ వర్క్ కావాలంటే ఆ వర్క్ నేను చేసి పెడతాను, నాకు ఇండస్ట్రీ గురించి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కావాలి, అంటే ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళకి మాత్రమే తెలిసిన ఇన్ఫర్మేషన్ కావాలి. ఇలా మీకు అందుబాటులో ఉన్న ఎక్స్పీరియన్స్డ్ వ్యక్తులను పట్టుకొని ఏదో ఒక విధంగా వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ అనేది గ్రాస్ప్ చేసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళకి అసిస్టెంట్గా పనిచేస్తారా, లేకపోతే వాళ్ళకి వేరే వర్క్స్ చేసి వాళ్ళతో ఇండస్ట్రీ గురించి గంటల తరబడి చాట్ చేస్తారా, ఇవన్నీ ఆ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 స్టెప్స్ కనుక మీరు ఫాలో అయితే మీకు కావాల్సిన క్లారిటీ మీకు వస్తుంది. ఇంటర్న్షిప్స్ చేయటం, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర అసిస్టెంట్లుగా ఆన్లైన్లో పనిచేయటం. అర్థమైంది కదా? అది సంగతి. మీరు కూడా నన్ను ఏదైనా ప్రశ్నలు అడగాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దృక్కోణం ఫామ్ ఉంది, ఆ ఫామ్ లింక్ క్లిక్ చేసి మీ ప్రశ్నలకు పంపించవచ్చు. మరో కొత్త వీడియోతో అతి త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ గైస్ ఆర్ ట్రూలీ అమేజింగ్.